మొంతా తుఫాన్తో ఉమ్మడి గుంటూరులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల తీరం వెంబడి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అటు తుఫాను బాధితుల కోసం జిల్లాలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు తుఫాను ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరులో పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పల్నాడు, బాపట్ల జిల్లా ప్రాంతాలలో కూడా ఇప్పటికే వర్షాలు మొదలై కూడా పలు లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే నిజాంపట్నం ఓడరేవులో కూడా 5వ నెంబర్ ప్రమాద హెచ్చరికను అయితే ఇప్పటికే జారీ చేశారు. చేపల వేటకు వెళ్లొద్దని చెప్పేసి కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు తీర ప్రాంతం ఏదైతే ఉందో అటు సూర్యలంక కానీ మరోవైపు బీచ్లు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉందో మొత్తంగా కూడా బీచ్లను కూడా మూసేసిన పరిస్థితి ఉంది. మరోవైపు మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్లవద్దు అని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎవరు కూడా సెలవులు పెట్టొద్దని చెప్పేసి కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో కూడా ఆ తుఫాను పునరావాస కేంద్రాలు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు కాలువలు, నీరు గుంటలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా అందరినీ కూడా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే క్రేన్ల సహాయంతో కూడా ఎక్కడ నీరు నిలవకుండా కూడా పరిస్థితిని చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నల్లమ డ్రైన్ మిగతా డ్రైన్లు ఏ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల వద్ద కూడా ఎక్కడ నీటిని స్టాగ్నేట్ చేయకుండా ఇప్పటికే పుడికి తీసే పనులే మాత్రం ఆ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పటిష్టంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పంట మొక్కలు ఏవైనా వాటికి కూడా నీళ్ళకు నిలబడే రుణం చేసిన పరిస్థితి మాకు చూపిస్తారని చెప్పే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ ఎఫెక్ట్తో కూడా మొన్న తుఫాన్ ఎఫెక్ట్తో కూడా మొత్తం పలు ప్రాంతాలలో కూడా ఇప్పటికే వర్షాలు అవుతున్నాయని చెప్పిన నేపథ్యంలో కూడా ఈ రోజు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉండటంతో కూడా మరోవైపు అధికారులు అందరూ కూడా అలర్ట్గా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కెమెరా పర్సన్ ప్రసాద్, నాగరాజు, 10 టీవీ గుంటూరు.